ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. హరి ఓం. కాళీవరాహి త్రిశక్తి పీఠానికి నమస్కారాలు. గురువుగారికి పాదాభివందనములు. నా పేరు శైలజ అండి. నేను గత హ్మ్. మా ఊరు వచ్చిందిను మదనపల్లి. నేనొచ్చి ప్రొఫెషనల్‌గా లాయర్ అండి. మీకు పీఠానికి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉందమ్మా? దాదాపు 1.5 సంవత్సరం నుంచి నేను ఈ పీఠంలో కొనసాగుతున్నాను. నేను ఈ పీఠంలో సిద్ధి గూడా పొంది ఉన్నానండి. మీరు గతంలో నవరాత్రులు చేశారమ్మా? అంటే శ్యామలా ఆ! నవరాత్రులు ఇదివరకు ఎప్పుడైనా చేశారా? శ్యామల నవరాత్రులైతే ఇదే ఫస్ట్ టైమ్ చేయడము. దుర్గా నవరాత్రులు, తర్వాత వారాహి నవరాత్రులు చేశానండి. మీరు పీఠం తరపున చేసిన శ్యామలా నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి తేడా ఏం కనిపిచ్చిందమ్మా? తేడా దుర్గా నవరాత్రి, వారాహి నవరాత్రి చేసేటప్పుడు కొద్దిగా అఖండ దీపం పెట్టగానే ఇంట్లో కొద్దిగా అంటే ప్రాబ్లమ్స్ అలా వచ్చి కొంచెం సఫర్ అయ్యాను. కానీ లాస్ట్‌లో ఏమో దానికి ఒక సొల్యూషన్ అయితే దొరికింది. ఆ విధంగా జరిగింది. వారాహి నవరాత్రి, తర్వాత దుర్గా నవరాత్రి అప్పుడు కూడా. కానీ ఈసారి నాకసలు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ప్రశాంతంగా నేను చేసుకోగలిగిన నవరాత్రులంటే శ్యామల నవరాత్రులే. ఓకే. ఆహ్, పీఠం తరపున చేసిన శ్యామలా నవరాత్రులు మీకు బాగా గుర్తుండిపోయే విషయం ఏంటమ్మా ఈ నవరాత్రుల్లో? నాకు అమ్మవారు ఫస్టు డే నేను అఖండ దీపం వెలిగించగానే నాకు అఖండ దీపం చుట్టూ గ్రీన్ కలర్ చుక్కలు కనిపించాయండి. అమ్మవారు నాకు బాగా ఆవాహన అయినట్లు బాగా తెలిసింది. అది నాకు చాలా ఆనందాన్నిసిందండి. అది నాకు చాలా మర్చిపోలేను నేనసలు. అది నాకు ఈ శ్యామల నవరాత్రిలో ఫస్ట్ నాకు వచ్చిన అనుభవము. తర్వాత ఓకే. శివుడు, అమ్మవారు ఇద్దరూ కాలు పెట్టి లోపటికొస్తున్నట్టు వచ్చింది. హ్మ్. ఇంకా అమ్మవారైతే చాలా సార్లు కనిపించారు. హ్మ్. చాలా చాలా బాగా అనిపిచ్చిందండి. ఓకే. చేసే ప్రతి నవరాత్రులకి ఒక మెట్టు ఎక్కుతున్నారు అని అనిపిస్తోంది. అంటే బెటర్ అవుతున్నారు అని అనిపిస్తోందమ్మా మీకు? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా అయితే మెట్టు ఎక్కుతున్నట్లే నాకనిపిచ్చిందండి. ఖచ్చితంగా నేను ఎక్కుతున్నానండి. మా గురువుగారు ఎక్కిస్తున్నారండి. ఓకే. శ్యామలా నవరాత్రులలో మర్చిపోలేని సన్నివేశాలేంటమ్మా మీకు? మర్చిపోలేని సన్నివేశాలంటే ఆహ్, అమ్మవారు అదే లోపటికి రావడం అనేది నాకు చాలా బాగా అనిపిచ్చింది. అది నేను మర్చిపోలేను. అఖండ దీపంలో అమ్మవారు కనిపించడం అదొకటి. తర్వాత వచ్చిందిను హ్మ్. ఒక మొత్తం అంతా అమ్మవారు వైట్‌గా అలా అన్నమాట. మొత్తం కాళ్ళు, చేతులన్నీ 4 చేతులు అట్లా 2 కాళ్ళు, 4 చేతులు అలా పెట్టుకొని అమ్మ ఏదేదో అన్నీ పెట్టుకొనున్నట్లు అట్లా కనిపించారు. అది చాలా బాగా అనిపించింది నాకు. ఓకే. కొత్త సాధకులు వచ్చాక ఎందరో వచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిచ్చిందమ్మా? అంటే వాళ్ళని చూసి ఎప్పుడైనా అసూయ అనిపిచ్చిందా? అంటే వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్తున్నప్పుడు దర్శనాలు బాగా అవ్వటం ఇవన్నీ చెప్పారు గదా! కొత్త సాధకులు. ఎప్పుడు అప్పుడేమనిపిచ్చింది మీకు? ఒకరిని చూసి అసూయ పడకూడదు. ఎవరెవరి దీని సాధనను బట్టి అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తది. వాళ్ళు కొత్తగా వచ్చారు. వాళ్ళకి ఇంకా సాధన ఎక్కువ మనకన్నా మెరుగ్గా చేసుంటారు. వాళ్ళకి అనుభవాలు బాగా వచ్చుండొచ్చు. అలా జెలసీగా ఎప్పుడు ఫీల్ అవ్వను నేను. ఓకే. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం ఏంటమ్మా? నవరాత్రులు చేసుకోవడం వల్ల మనము అమ్మని ఇంటికి ఆహ్వానించి, మన ఆడపడుచుని మనం ఇంటికి ఆహ్వానించి ఎలాగో మనం ఆతిథ్యం ఇస్తామో, అలా అమ్మవారికి మన ఇంటికి పిలిచి ఒక కొద్ది రోజులు ఉంచుకొని, తర్వాత మనము చీర, సారె అన్నీ పెట్టి పంపించడము మన ఆడపడుచుని పంపించినట్టే అనిపిస్తది. కాబట్టి ఆడపడుచు ఇంటికొస్తే లక్షణకరం కదా! నాకు హ్మ్. అది మంచిగా అనిపిచ్చింది.
ఓకే. పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని కూడా తెలుసు. ఇన్ని నవరాత్రులు ఎలా చేశారు? అంటే భయపడ్డ సన్నివేశాలున్నాయా? అక్షింతలు పడ్డ సన్నివేశాలున్నాయా? ఉంటే ఏంటి? గురువుగారు స్ట్రిక్ట్‌గా ఉండడం అంటే మన కోసమే కదండీ! మనం బాగుండాలంటే గురువుగారు స్ట్రిక్ట్‌గా ఉంటేనే మనము అతను చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే మనకు మంచి దారిలో వెళ్ళగలుగుతాం మనము. ఆ విధంగా ఉండడం వల్లనే మనం అలా చేయగలుగుతున్నాము. తర్వాత ఇంగా గురువుగారు నాకు అక్షింతలైతే నేను సిద్ధి పొందకముందయితే చాలా సార్లు పడ్డాయి. అవి కామన్ అండి. అవి పడాలి కూడా. పడితేనే మనము ఇంకొంచెం మెరుగులు దిద్దుకోగలుగుతాం. మనం చేసిన తప్పులు తెలుసుకోగలుగుతాం అని నా యొక్క పర్సనల్ అభిప్రాయం. ఓకే. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవేంటమ్మా? పాటించాల్సినవి ఆహ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ గురువుగారు ఏ విధంగా చెప్పారో అవి వైలేట్ చేయకుండా పాటించాలి. అలా పాటించగలిగితేనే ఈ పీఠంలో ఉండగలుగుతాము. ప్లస్ గురువుగారి, అమ్మ యొక్క అనుగ్రహం లేని పక్షంలో ఈ పీఠంలోకొచ్చేదానికి కూడా అర్హత ఉండదు, లభించదు. ఓకే. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలున్నాయా? నేను ఈ పీఠంలోకి రాకముందు నేను పడిన బాధలు, నేను పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. చెప్పుకోవడానికి కూడా నేను చెప్పలేని బాధలు పడ్డాను. కానీ పీఠంలోకొచ్చిన తర్వాత నాకు ప్రశాంతత, మనశ్శాంతి దాంతో పాటి నాకు నాకేదో తెలియని ఎనకాల నాకు ఒక గురువుగారు, అమ్మవారి యొక్క ప్రొటెక్షన్ ఉంది అనని ఒక ధైర్యం వచ్చింది నాకు. నాకిప్పుడు ఏదన్నా నాకు ప్రాబ్లమ్ వచ్చినా గానీ, నాకేం కాదు అని ఒక ధైర్యం అయితే నాకొచ్చేసిందండి. ఓకే. ఈ అది నవరాత్రుల్లో పీఠంలోకొచ్చిన దాని వల్లే వచ్చింది. సరే అమ్మా. ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా ఏంటి గోల? ఇన్ని రూల్స్ నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను అనుకున్న సన్నివేశాలేమన్నా ఉన్నాయా? మేము ఆల్రెడీ సిద్ధి పొందిన సాధకులము. మేము ఓల్డ్ వాళ్ళము. మాకు పీఠంలో రూల్స్, రెగ్యులేషన్స్ చెప్తే అన్నీ తెలుసు. ఆ విధంగా ఎప్పటికీ అనుకోము. అలా చెయ్యం కూడా. ఓకే. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అనుకునే వారికి మీ సమాధానం చెప్పండమ్మా. అంటే మీకు ఆన్‌లైన్‌లోనే ఇచ్చారు కదా మంత్రం. మీరు ఆ అవునవునండి. శక్తిని నాకు అనుభవించారా? మంత్రం ఇవ్వడము ఆన్‌లైన్‌లోనే ఇచ్చారు. నేను సిద్ధి గూడా పొందాను. ఆన్‌లైన్‌లో మంత్రము అనేది ఆన్‌లైన్‌లో ఇచ్చారా? ఎలా ఇచ్చారని కాదు. ఇచ్చే గురువు గారి స్థానాన్ని బట్టి ఉంటది. అది తీసుకునే వారిని బట్టి ఉంటది. ఆ మంత్ర సాధన అనేది చేస్తేనే అది అనుభవానికొస్తది తప్పితే, చెయ్యని వాళ్ళు ఏదేదో మాట్లాడితే దానికి మనం ఏం చేయలేం. ఓకే. గురువుగారు మీ జపమయ్యాక అనుభవాలకు వివరాలిస్తున్నారు కదా! అవి ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? గోల్డ్ కలర్‌లో ఏదో కనిపించింది అని చెప్పి ఒక అనుభవం పెట్టాను నేను గురువుగారికి. పెడితే హ్మ్. అది గోల్డ్ కాదమ్మా! నీవు అంటే వేరే ఎవరో నిన్ను ఇది చేయాలని చూస్తున్నారు. జాగ్రత్త అని చెప్పడానికి అలా కనిపించింది అని చెప్పారు. యాక్చువల్‌గా ఆ రోజు ఒక కోర్ట్‌లో ఒక కమిషనర్ రిపోర్ట్ వేయాల్సుండే నేను. ఆ కమిషనర్ రిపోర్టు చాలా ఫేస్ చేశాను నేను. ఆహ్, పొలిటికల్‌గా గూడా. కానీ ఆ రోజు నేను సైలెంట్‌గా వెళ్లి కమిషనర్ రిపోర్ట్ వేసొచ్చాను. ఆ రోజు నాకు వేరే ఒకరు నన్ను అట్లా చేయాలని చెప్పి చూసారు. అది గురువుగారు హింట్ ఇచ్చారు. నాకర్థమైంది. నేను దాన్ని సర్దుకొని నేను సైలెంట్‌గా ఎళ్లి నా పని నేను చేసొచ్చాను. అది గురువుగారు చెప్పడం వల్లే నాకు సాధ్యమైంది. ఓకే. ఆహా! మీకు అనుభవాలు వచ్చి ఉంటాయి గదా! ఆ అనుభవాల్లో బాగా నచ్చిందేంటమ్మా ఈ శ్యామల నవరాత్రుల్లో? హ్మ్. శ్యామల నవరాత్రుల్లో నాకు బాగా నచ్చింది పెట్టిన ప్రతి హ్మ్. ఒక్కసారి నా పెరుగన్నములో 3 చూట్ల కొద్దిగా తీసినట్లు పడింది. కానీ అది ఫోటో పెట్టొద్దన్నారని నేను పెట్టలేదులెండి. అది నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. తర్వాత హ్మ్. అఖండ దీపం అయితే అసలు నాకెటువంటి ప్రాబ్లమ్ ఇవ్వకుండా నేను పెట్టిన రోజు నుంచి అమ్మవారి ఉద్వాసన అయిపోయిన మళ్ళీ మరుసటి రోజు వరకు కూడా దేదీప్యమానంగా వెలిగింది.
అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నాకు అఖండ దీపంలో అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలగడము, ఇవన్నీ నాకు చాలా మర్చిపోలేని అనుభవాలుగా నిలిచిపోయాయండి. ఓకే. సినిమాల్లో చూడటం తప్ప మంత్రాల్లో ఇంత శక్తి ఉంది అని బాగా బలంగా నమ్మిన సన్నివేశాలేమున్నాయమ్మా? మంత్రంలో శక్తి లేదు. సినిమాలతో కంపారిజన్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో మంత్రాన్ని. ఆహ్, మంత్రం అనేది మంత్రం పఠించిన వాళ్ళు అది తీసుకున్న గురువుని బట్టి ప్లస్ దాన్ని అనుభవిస్తేనే ప్లస్ సాధన చేస్తేనే ఆ మంత్రం యొక్క విలువ తెలుస్తదండి. సాధన చేయకుండా మంత్రం విలువ మనకు తెలియదు. సాధన చేస్తేనే ఏదైనా మనకు తెలుస్తది. ఓకే. అమ్మవారి దగ్గర నుంచి మీరు నైవేద్యాలు గాని, మంచినీరు గాని తీసుకున్నట్టు ఆనవాళ్లు కనిపించినప్పుడు మీకెలా అనిపించిందమ్మా? చాలా సంతోషాన్నిచ్చింది. నాకు మంచినీళ్ళైతే నేను డైలీ ఇప్పుడు కూడా నైవేద్యం పెడతాను. రోజు మంచినీళ్ళైతే కొద్దిగా తగ్గి ఉంటాయి. అది నాకు కామన్‌గా జరుగుతూ ఉంటది. నాకది చాలా సంతోషాన్నిస్తుంది. ఆ నీళ్ళు నేను తాగడం వల్ల నాకేదో తెలియని తృప్తి వస్తదండి. ఓకే. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని మీరు ఎలా అధిగమించారు? నాకు జపసాధనలో ఏదన్నా ప్రాబ్లమ్సొస్తే నేను ముందు సాధనకి వచ్చిన కొత్తల్లో అయితే వచ్చేవి నాకు. అప్పుడు నేను వెంటనే గురువుగారికి ఫోను చేసేదాన్ని, లేదా మెసేజ్ పెట్టేదాన్ని. గురువుగారు వెంటనే నాకు దానికొక రెమెడీ ఇచ్చేవాళ్ళు. ఆ రెమెడీని పాటించడం వల్ల నాకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదండి. ఓకే. మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా? మీకేమైనా లోటనిపిచ్చిందా? నాకెటువంటి లోటు అనిపించలేదు. చాలా 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 సంతోషాన్నిచ్చింది. నాకు ఆ రోజు నుంచి అమ్మ నాతోనే ఉంది అనే ఒక ధైర్యం ఇంకా నాకు రెట్టింపుగా పెరిగింది. ఓకే. పీఠం చేపట్టే అన్నసంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? పీఠంలో చేసే అన్న సంతర్పణలో దేవాది దేవతలు వచ్చి అన్నాన్ని భుజించి వెళ్తారు. అది పీఠంలో ఉన్న సాధకులకు మాత్రమే అర్థమైతది. బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ అన్న సంతర్పణ అనేది 10 మందికి అన్నం కడుపు నింపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఒక్క మన పీఠానికే సాధ్యమైందండి. ఓకే. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పులేంటమ్మా? అంటే మానసికంగా గాని, శారీరకంగా గాని మీకు ఏ మార్పులు కనిపిచ్చాయి మీకు? నేను పీఠంలోకి రాకముందు నేను పడిన బాధలు ఎవరు పడి ఉండరు. చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. భయంగా ఏమైతుందో, ఏమైతుందో అని బతికేదాన్ని. నాకిప్పుడు అలాంటి భయం గాని, అలాంటి జంకు కానీ లేవు. నాకు ఏదైనా ప్రాబ్లమ్ ఒచ్చి మీద పడిపోతోంది కొండ అంటే గూడా అది నాకు పడదు. మా అమ్మ నన్ను నా మీద పడనీయదు. గురువుగారు నాకు ఆహ్, సేఫ్టీ, సెక్యూరిటీ ఇస్తారు అని నమ్మకముంది నాకు. ఆ నమ్మకము ఖచ్చితంగా అది 100% నా నా నమ్మకమైతే ఖచ్చితం. అదే పెద్ద ధైర్యంలాగా అనిపిస్తుంది గదా! పెద్ద ధైర్యం, గుండె ధైర్యంగా బతికేస్తున్నాను. నాకదే హ్మ్. పెద్ద ధైర్యం. ఓకే. నేను ఈ మీ పీఠంలోకి రావడమే నేను పూర్వజన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. హ్మ్. ఓకే. సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని ఇక్కడికి రావటం చేత ఏం నేర్చుకున్నారు? ఇప్పుడది మీకు ఏ విధంగా ఉపయోగపడుతోంది? సనాతన ధర్మం గురించి నాకు ముందుటి నుంచే అవగాహన అంటే, నేను పూజలు అవి చేసుకునేదాన్ని. కానీ, ఇలా జపం చేయడం, ఇలా సాధన చేయడం ఇవైతే నాకు తెలీదండి. నేనది పీఠంలోకొచ్చిన తర్వాతనే నేర్చుకోగలిగాను. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎంత చెప్పినా గానీ, చ మాటల్లోకి లెక్క కట్టలేనిది. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఓకే. అఖండ దీపారాధన గురించి మీకేమైనా సన్నివేశాలున్నాయా చెప్పాల్సినవి? అఖండ దీపారాధన నేను ఆహ్, ఇంతవరకు ఒక 3 సార్లు అంటే వారాహి నవరాత్రికి, దుర్గా నవరాత్రికి, తర్వాత శ్యామల నవరాత్రులకి చేశాను. నాకు అఖండ దీపారాధన విషయంలో ఎటువంటి ఆహ్, ఇది లేకుండా అది ప్రశాంతంగా వెలిగింది. నాకు చాలా సంతోషాన్నిచ్చిందండి. ఓకే. గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా?
గురుముఖంగా తీసుకున్న మంత్రానికి ఎప్పటికీ పవర్ ఉంటదండి. ఎందుకంటే గురువుగారి ప్రొటెక్షన్‌తో మంత్రాన్ని ఇస్తారు కాబట్టి, ఆ మంత్రం వల్ల మనకు మనమల్ని అమ్మ దగ్గరికి దగ్గర చేయడానికి గురువుగారు మధ్యలో మీడియేటర్ లాగా పనిచేస్తారు కాబట్టి, ఆ మంత్రానికి పవర్ ఎక్కువుంటది. మనము గురుముఖంగా కాకుండా తీసుకున్న మనం చేసుకునే మంత్రానికి అంత శక్తి అయితే ఉండదండి. ఎందుకంటే అక్కడ మనకు ఎవరు అమ్మ దగ్గరికి మనల్ని చేర్చడానికి మీడియేషన్ అంటూ ఎవరు ఉండరు కదండీ! అందువల్ల. హ్మ్. ఓకే. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా? అమ్మవారికి గోరింటాకు పెట్టాను. చాలా చాలా సంతోషాన్నిచ్చింది. నైటంతా వదిలేసాను. దాంట్లో ఒక 2, 3 చోట్ల ఇట్లా గుంతల్లాగా పడి ఉన్నాయి. పొద్దున్నే లేసాను. చూసాను చాలా సంతోషాన్నిచ్చింది నాకది. ఓకే. అమ్మవారికి శారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు గదా! అది మీకెలా అనిపించింది? మన ఆడపడుచుకి మనము చీర పెట్టినట్లే అనిపిచ్చింది నాకు. అమ్మని నేను నా ఇంటి ఆడపడుచులాగే నేను భావిస్తున్నాను. నేను అదే ఫీల్‌తో బతుకుతున్నాను. ఓకే. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఉద్వాసన కార్యక్రమము నేను గురువుగారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తూచా తప్పకుండా పాటించానండి. ఆ విధంగానే చేసుకున్నాను. గురువుగారు ఎలా చెప్పారో అలాగే చేశాను. నాకు మంచిగా అనిపించిందండి. నాకేమి దాంట్లో ఏమి అవకతవకలైతే ఏం జరగలేదండి. ఓకే. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? అమ్మని అంటే మీకు సాగనంపేటప్పుడైతే పర్సనల్‌గా ఏం చాలా చాలా ఫీలయ్యారండి? బాధపడ్డాను నేను. 10 రోజులు హ్మ్. అప్పుడే అయిపోయిందని చెప్పి ఫీల్ గూడా అయ్యాను. అమ్మ వచ్చినప్పటి నుంచి నాకింట్లో ఏదో తెలియని ప్రశాంతత, మనశ్శాంతి వచ్చింది. మా పని పిల్ల అయితే రోజు చెప్తుంది, "అమ్మ చెత్త ఊడుస్తుంటే మామూలుగా మన ఇంట్లో ఇంత చెత్త ఉండదమ్మా. మొత్తం ఇల్లంతా చెత్త చెత్తగానే ఉంది" అని చెప్పి చాలా సార్లు అన్నది. ఆహ్, నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను. మన ఇంట్లో ఆడపడుచుని ఎలా సాగనంపితే బాధేస్తదో అలా అనిపిచ్చింది నాకు. ఓకే. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు గదా! అది మీకేమనిపిచ్చింది? పిల్లల్ని ఎలా పెంచాలి అని. పిల్లలకి సనాతన ధర్మం అనేది నేర్పించడము మనము చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం వల్ల వాళ్ళకి సనాతన ధర్మం గురించి, మన హిందూ మతం గురించి, మన దేవాది దేవతలను గురించి తెలుస్తది. పిల్లలకి అది అపోహ చేయడం చాలా మంచిది. చిన్నప్పటి నుంచే ఆహ్, ఇది చేయడం పిల్లలకి చేయడం నేర్పించడం. మంచిది. హ్మ్. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా మీకు? నాకు తోటి సహకారం చాలా బాగుందండి. నాకు ఈసారి నాకు లీడర్స్‌లో భవానీ గారు ఎక్కువ సహకారం అందించారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురువుగారు మంత్రదీక్షలు ఫ్రీగా ఇవ్వడం గురించి, అలాగే అన్నసంతర్పణ కార్యక్రమంలో బయట వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా అవును. అమ్మవారు వారు అనుభవిస్తున్న అమ్మవారి ప్రేమని అందరికీ పంచిపెట్టడం గురించి, అందరికీ అందాలి అని కృషి చేస్తున్న దాని గురించి చెప్పారు గదమ్మా! వాటి గురించి మీరేమైనా చెప్తారా? దాని గురించి మనం గురువుగారి గురించి చెప్పడానికి ఏముంటుందండి. గురువుగారు చేస్తున్న సేవ ఆహ్, హ్మ్, పన్ అంటే బ పీఠం మన సాధకులుగా మనకి తెలుస్తుంది గానీ, బయట వాళ్ళకి తెలీదు గదా! ఆ! అందుకని బయట చెప్పి హ్మ్. వాళ్ళకైతే తెలియదు. మనకు పీఠం సాధకులకైతే గురువుగారు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారనేది మనకైతే తెలుస్తదండి. గురువుగారు హ్మ్. చేస్తున్న సనాతన ధర్మం యొక్క ఇది కానీ, మనకి ఇస్తున్న మంత్రదీక్షలు కానీ, అన్న సంతర్పణ గాని, మన గురువుగారు చేసినట్లు మన కాళీవరాహి త్రిశక్తి పీఠం తరపున చేసినట్లు బయట వాళ్ళెవరు చేయలేరండి. ఇది మాత్రం వాస్తవం అండి. హ్మ్. ఆహా! గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా మీకు? నాకు గురువుగారి సపోర్ట్ ఎప్పుడూ ఉండబట్టే నేను ఈరోజు ఈ మాత్రం ఉండగలుగుతున్నానండి. ఇది మాత్రం వాస్తవం అండి. ఓకే. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటమ్మా? నవరాత్రులు చెయ్యాలి. ఈ పీఠం తరపున చేయాలి. మన గురువుగారి దగ్గర మంత్రం తీసుకొని చేయాలంటే మాత్రం పూర్వజన్మ సుకృతం ఉంటే తప్పితే జరగని పని అది. నేనిచ్చే సలహా ఏంటంటే సనాతన ధర్మం గురించి, మంత్రదీక్ష, మంత్రాల గురించి తెలుసుకోవాలి. అందరూ చాలామంది వచ్చి మంత్రాలు చేయాలి అని చెప్పి నేను మనసా వాచా కర్మేన ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మన పీఠం ఇంకా ఇంకా డెవలప్ కావాలి అని చెప్పి.